తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నిస్తావా? ఎన్ని గుండెలు నీకు? కటకటాలు లేవు, కాపలా లేదు, కనుక సులువుగా పారిపోదాం అనుకున్నావే? జాగ్రత్త, నీకు ఈ ఊరే ఒక జైలు, ఆ ఇల్లే జైలు గది. ఇదెక్కడ జైలండి బాబు? ఆ జైలనైతే కనీసం 2 పూట్ల తిండిన దొరికాడు. నా యాద పొద్దు నుంచి మంచిని ఇచ్చిన లేరు. ఎవరి వాళ్ళు నీకు? ఆ కుటుంబానికి దిక్కైన ఒక్కడిని చంపి వాళ్ళందరి నోటి దగ్గర కూడా తీసి పైగా వాళ్ళు నీకు తిండి పెట్టలేదని కంప్లైంట్ చేస్తున్నావా? సిగ్గులేదు? సార్, కావాలంటే నేను చేసిన పాపానికి నన్ను ఒక్కసారి ఉరితి, అంతేగాని ఇట్లా తిండి పెట్టకుండా మాట చంపకండి. ఏడుకొండలు. ఎస్ సార్. ఎస్ సార్. నా క్వార్టర్స్కి వెళ్ళి తినడానికి అయినా పట్టరా. ఎవరికి సార్? నీకా? ఎస్ సార్. రాజా, అలా కూర్చో. కూర్చోవయ్యా. చూడు రాజా, పల్లెటూళ్లలోని పేద రైతు కుటుంబాలు దేని మీద ఆధారపడి ఉంటాయి? భూమి మీద. వాళ్ళకి తిండి ఎలా వస్తుంది? పొలం నుంచి. కరెక్ట్. అందుకే చనిపోయిన శివయ్య పొలం నువ్వు సాగు చేయాలి, పంట పండించాలి, వాళ్ళ కుటుంబాన్ని కూడా నువ్వే పోషించాలి. ఇది కూడా నీ శిక్షలోనే వ్రాస్తుంది, తెలుసా? అది సరేనండి, పంట 1 రోజులో పండదే మరి. నా యాలది పొలం దున్నాలి, దోకాలి, పైరెయ్యాలి, ఇన్ని ఎడితే ఏడాది గంట పంట వచ్చింది మరి. అందాక అంతవరకు కూలీ నాలి చేసు, రాయో రప్పో మోసో 4 డబ్బులు సంపాదించు. నువ్వు తిను, వాళ్ళకింత పెట్టు, అదే నీ డ్యూటీ. ఏ పాటు తప్పినా ఆ పాటు తప్పదు. ఖైదీ తినరా అన్నము రారా. చూసావా ఆకలి ఎంత బాధాకరమైందో? ఒక్కరోజు ఆకలికే నువ్వు ఇలా అల్లాడిపోతున్నావే. పాపం ఆ కుటుంబం మొత్తం పిల్లా జల్లాతో సహా ఇంకా ఎన్నేళ్లు అన్నం కోసం అలవటించాలో ఆలోచించావా? మనకింకెక్కడిదిరా అన్నం? అన్నం పెట్టే నా దేవుణ్ణి కాస్త పొట్టలో పెట్టుకున్నాడు కదరా పాపిష్టివాడు. నేనెక్కడి నుంచి తెచ్చేదిరా అన్నం? ఆగేవి, తిను. వద్దు సార్, ఆ పసిబిడ్డల ఆకలి మంటల సెగకు నా ఆకలి కాస్త ఎగిరిపోయింది. నా యాల్ది భూమి ఆకాశం బద్దలు కొట్టినా సరే పంటలు పండిస్తాను, ఆ కుటుంబాన్ని పోషిస్తాను. సార్, ఇక నేను వెళ్ళొచ్చా? ఓకే. నమస్తే సార్. నమస్తే. ఎవరినైనా నువ్వు ఏం పని మీద వచ్చావు? పని కోసం వచ్చానండి. ఏం పని చేస్తావు? లారీ తొలగలండి. తొలగలవు అయితే ఉండు. రే నర్సిగా, ఆ డ్రైవర్ సింగర్ మంచం ఎక్కడా? ఆ లారీ మీద వీడు ఎక్కించు. వెళ్ళి. అయ్యా, ఒక మాట అండి. ఏమిటో నీ రహస్య రాజకీయం? ఆడు రోడ్డు మీద బండి తోలడండి, మనుషుల మీదకే తోలుతాడు. మన శివయం చంపేది ఆడేనండి. అలాగా? ఇదిగో అబ్బాయి ఆరు నీ గంప గంగలో పడా. మనుషుల మీదకి లారీ తోలే డ్రైవర్లు మన అక్కర్లేదు. అబ్బాయి అది కాదండి. కూలీ కోడలు కొనుగోలు పెట్టడానికి మేమే వెర్రి రసలం కాదు. ఉద్యోగంలో సభ్యులు వెళ్ళా. అవతారం. అయ్యా ఎవరయ్యా అతను? కొత్త చట్టం పంపిణీ ఖైదీ చుట్టం. వీడు శివయ్యని చంపితే శివయ్య కుటుంబాన్ని పోషించమని పంపించింది ఆ కోర్టు. ఏం కోర్టులో ఏం తీర్పులో. అవును, శివయ్య కుటుంబం ఇప్పుడు ఎలా బతుకుతుందయ్యా? చావలేక బతుకుతోంది. కంట్లో ఏడుపు, కడుపులో ఆకలితో చస్తున్నారనుకోండి. వాళ్ళని మనం బతికించాలయ్యా. అంటే బాబు గారికి వాళ్ళ మీద దయ కలిగిందా? అయితే ఏదో ప్రమాదానికి రాంది అన్నమాట. వాళ్ళ మొహానికి కొంత డబ్బు పడేసి ఆ పొలం దెయ్యాల దెబ్బ మనం రాంచుకుంటే అక్కడ ఫ్యాక్టరీ కట్టు. అమ్మమ్మమ్మమ్మమ్మ, శివయ్య తచ్చి అడ్డు తొలగటం, మీకు ఈ ఆలోచన రావటం, అబ్బా మీకు అబ్బ గంగలో పడా భలే ప్లాన్ వేశారండి. బాబు, ఒక్క షేరన్నా ఇప్పించండి, ఆ పిల్లల వరకన్నా వండి పెట్టుకుంటాం. నువ్వు చచ్చి గీ పెట్టినా సరే చిటికి గింజలు కొలను. పో, వచ్చి పోయి చేయడానికి అర్థంలే. పో. ఏరా, ఆ యాల మా శివయ్య అని అందరూ శివమెక్కి సింధులు లుపుతూ నా మీదకి వచ్చారే. నా యాళ్ళు ఇయ్యాల ఆ శివయ్య పిల్లలకే చేరు బియ్యం అప్పేయడానికి గింజు చెప్తున్నారా? ఎవరా నువ్వు? ఆ శివని చంపింది నువ్వు. వాళ్ళ బాగోగులని నువ్వే చూడాలి. ఎటు నేనే చూస్తాను గానీ నీ గుణాన్ని చెప్తున్నాను రా.
ఆ నీళ్లు ఇక్కడ బేదానికి వచ్చి వాడు తాగడానికి కానీ నీలా బేవారసుగా తిరిగి వాడు తాగడానికి కాదు. పో అతనికి. అయ్యో 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 అమ్మ అయ్యా వద్దన్నందుకు మంగళగిరి తిరణాలకు వెళ్ళినందుకు ఇంతే కావాలని ఒరే 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 తున్నపోతుల బండి తోలుకునేవాడివి నిన్ను ట్రాక్టర్ మీద కూర్చోబెట్టాను చూడు. అదేనా నేను చేసిన తప్పు, అదే నేను చేసిన తప్పు. ఏటమ్మా తెగతాయిస్తావు? అసలు ఈ ట్రాక్టర్ పనిచేయదు. ఏంటి పనిచేయదా? చేస్తుంది. ఒకటే లొడలడా 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 అని లోడ 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 ఆడలేక మధ్యలో ఓడని నువ్వు ఒక ట్రాక్టర్ డ్రైవర్వి, నీకొక పని. పోరా పొమ్మంటుంటే. ఏంది? ఏమైంది? ఏమైందా? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్టు నువ్వు అక్కడివి. అసలే ట్రాక్టర్ చెడిపోయి మేము ఏడుస్తుంటే. నన్ను చూడమంటారా? ఏంటి చూస్తావా? ఇది ట్రాక్టర్. నాకు తెలుసులేండి, నేను బాగు చేస్తాను. అయితే ఇంకే చెయ్యి. ఇదిగో బుల్లడా, ఊరికే పని చేయించుకోవడం నాకు అలవాట్లేదు. ఎంత కావాలో ముందే చెప్పు. ఏదో నీ దయొచ్చినంత ఇవ్వమ్మా. అది మాట. నువ్వు ఉన్నావు ఎందుకురా? ఎప్పుడైనా ఇలా అన్నావా? అలా పని చేయడం, ఇలా చేయి చాపడం, అలా పని చేయడం, ఇలా చేయి చాపడం. అది సరేలేమ్మా, ముందులారా. ఎందుకు? ముందు రా అమ్మా, చెప్తాను. సరే పదా. ఏంటి ఏంటి చెప్పు. ఆడెవడో తెలుసా? ఉండు అడిగచ్చి చెప్తాను. అది కాదమ్మా, ఆడే మన శివయ్యని చంపిన ఖైదీగాడు. పోరా, ఆ బుల్లోడు ఎందుకు చంపుతాడు? చేసుకున్నాడు చేసుకున్నంత మహాదేవ్ అని ఊరంతా చెప్పినా వినకుండా ఆ శివయ్య దెయ్యాలు దిబ్బ దున్నడానికి వెళ్ళాడా అని ఆ దిబ్బ మీద మోహిని పిశాచం లారీ రూపంలో వచ్చి చంపింది. అంతేగా? అయ్యో 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 అయ్యింది, అప్పుడే అయ్యింది. భలే చేసావు బుల్లోడా. బుల్లోడా ఇక ఆకుండా నడుస్తుందంటావా? బ్రహ్మాండంగా నడుస్తుంది, కాకపోతే కాస్త ఆయిల్ వేసుకోవాలంతే. ఇదిగో ఇదిగో బుల్లోడా, నీ కష్టం నాకెందుకని 10 రూపాయలు తీసుకో. 10 రూపాయలు? కానీ 20 తీసుకో. 20 రూపాయలే? 30 రూపాయలు తీసుకో. అది నువ్వు కనుకనే ఇస్తున్నా. ఏదో అవసరానికి ఆదుకున్నావమ్మా. ఇదిగో అమ్మ అన్నావంటే అందులో 5 రూపాయలు కట్టు. అయితే వస్తా. వస్తావా? ఇదిగో బుల్లరా, మీ పేరేంటి? రాజా. నా పేరు రంగమ్మ. సావులూరు గుడికాడే మా ఇల్లు. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండు. ట్రాక్టర్ని. ఎవరి దేవుడు, ఇన్నాళ్ళకి ఊరికి ఒక మొగోడు వచ్చాడు. వచ్చాం రంగమ్మా, వచ్చాం. నువ్వలా అనుకున్నావు, మనం ఇలా ప్రత్యక్షమయ్యాం. అది సరే గాని పెళ్లి పెటాకులు లేకుండా ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? త్వరగా కట్టించుకో తాళి. తాళి ఏం చెప్పను హెడ్ గారు, నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ప్రతి సచ్చినోడికి నా ఇనపెట్టి మీద నా ట్రాక్టర్ మీదే గాని నా మీద లేకపోయా. బాబు వాసు, ఇవాటికి తిను, రేపన్నా ఉండి పెడతాను. నా బాబు కదూ, తిను. నా అమ్మ కదూ. వాసు ఊరుకోనన్నా, మా నాన్న కదూ, మా బాబు కదూ. వాసు వాసు ఊరుకోనన్నా. ఏదో కూర్చుని డబ్బులు వచ్చినాయి, ఇంట్లో సరుకులు తెచ్చాను. బాబు, నీకోసం గారెలు తెచ్చాను, రా తీసుకో. రా. వదినా, ఇవన్నీ తీసుకెళ్ళి బయట పారే. తిండి లేకపోతే చావన్నా వస్తాం గాని ఈ నేతలు కూడా మనకే అక్కర్లేదు. కావాలా నీకా చెప్పి తీసుకెళ్ళి బయట పారే. వాసు, అది పారే. నేను పారేను, నేను తింటాను. నాకు ఆకలేస్తుందమ్మా. ఆకలిస్తుంటా నీకు? ఎందుకమ్మా నెట చావు కొడతావు? ఇలా కుర్తిగా అడ్డమైన గడ్డి తిండం గడ్డి వీడు ఎక్కడైనా పడి సస్తే నేను ఎక్కడైనా పడిస్తావు. బాబు, బాబు, ఎక్కడే బాబు కూతున్నావు? చావడానికి వస్తున్నా. తప్పు నాయనా, అట్టని మాట్లాడకూడదు. అమ్మ చెప్పిందిగా, నేను చచ్చిపోతా. వద్దు బాబు, వద్దు. ఇందా
ఒరే ఎక్కడ ఇవన్నీ ఎవరిచ్చారు? బాబాయ్ అమ్మేం చెప్పింది. వాడు ఇచ్చిన తినదని చెప్పలేదు. ఎందుకు? వాడు కూలీకోరు, పాపాత్ముడు. బాబు దాసు, బాబు దాసు, దాసు, బాబు బాబు, నా యాల్ది నేను దుర్మార్గుణ్ణి. నేను మీకు అన్యాయం చేశాను, కానీ ఏం చేసింది బాబు? ఈ నాలుగు చెడ్డే కాదుగా. తిని బాబు. నేను తిన్నా, నాకొద్దు, నేను తిన్నా. బాబు దాసు, నేను ఇదివరకు ఎన్నో తప్పులు చేశాను. అవన్నీ నాకు తప్పులు అనిపించలేదు. కానీ ఇప్పుడు మీ ఇద్దరిని ఇట్లా చూస్తూ ఉంటే నేను ఎంత పెద్ద దుర్మార్గుడినో, ఎంత పాపాత్ముడినో అర్థమవుతుంది. బాబు, నా పాపానికి మీరిద్దరు బలైపోవటం నేను చూసి సహించలేదురా, నేను చూసి సహించలేదు. నా యాల్ద నీ కళ్ళ ముందే తల బద్దలు కొట్టు సత్తాను. ఖైదీ బాబాయ్, వద్దు బాబాయ్, నేను తింటానుగా, నేను తింటాను బాబాయ్. దాసు, బాసు, బాబు, బాబు, నువ్వు తినరా. ముందు నువ్వు తిన బాబాయ్.